నేటి సమాజంలో రాజకీయాలను దోచుకోవడం దాచుకోవడం దీనికి భిన్నంగా ఉన్న పార్టీలు నమ్ముకుని అదే పార్టీలో ఉంది పార్టీలు మారకుండా అంటే ఈ రాజకీయాలంటే కూడా వ్యాపారంతో సమానంగా చూస్తున్నారు. ఇది రాజకీయాలంటే వ్యాపారం కాదు, సమాజ సేవ సేవ చేయడం కోసమని భావిస్తూ పార్టీలు మారకుండా అదే పార్టీలు ఉంటూ గత 2 దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీకి ఏం కృషి చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కైకలూరు తెలుగుదేశం పార్టీ మండలాధ్యక్షులు ఎన్ఎస్ త్రినాథరాజు గారితో జర్నలిస్ట్ ఫర్ ఇన్కమ్ కార్యక్రమం ఇవ్వాలి. నమస్తే త్రినాథరాజు గారు. త్రినాథరాజు గారు, ప్రస్తుతం రాజకీయం అంటే పదవుల కోసం లేకపోతే లాభాపేక్ష ఆశించి చాలామంది రాజకీయాల్లోకి వస్తున్నారు, చేస్తున్నారు. కానీ మీరు రాజకీయ లాభాపేక్ష ఆశించకుండా పార్టీ గత 15 సంవత్సరాలుగా కైకలూరు నియోజకవర్గంలో లేదండి. 2014 నుంచి నేటి వరకు కూడా పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా, లేకపోతేనేమో పార్టీ నియోజకవర్గంలో పార్టీ ఎమ్మెల్యే ఉన్నా లేకపోయినా మీ వంతుగా మీరంటే రూపాయి ఖర్చు చేసుకునే పార్టీకి సేవ చేస్తున్నారు. దీని వెనకాల కారణం ఏంటి, కారకులు ఎవరంటారు? అసలు తెలుగుదేశం పార్టీ అంటే మీకు ఇంత అభిమానం ఏంటి కారణం? 1982 పార్టీ స్థాపించడం జరిగింది తెలుగుదేశం పార్టీ. ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో ఈ పార్టీని ఆ రోజు తెలుగువారి ఆత్మగౌరవం ఢిల్లీ నడిబొడ్డున తాకట్టు పెడుతున్నటువంటి పరిస్థితుల్లో ఆక్రోషించి అన్న నందమూరి ఆవేశం నుంచి పుట్టుకొచ్చిన పార్టీ. ఆ రోజున మేము 8th to 9th చదువుతున్న టైం అది. అప్పటి నుంచి కూడా రామారావు అంటే ఇష్టం, ఈ పార్టీ అంటే మమకారం. తర్వాత రాను రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి పార్టీని అధికారం చేతిలోకి తీసుకున్న తర్వాత అద్భుతమైన ముందు చూపున్న నాయకత్వం, కుల మతాలకు అతీతంగా ప్రజలకి మంచి చేయాలనే ఒక విపరీతమైన తపన. అటువంటి రాజకీయ నాయకుడు నాకు తెలిసి ఏ రాష్ట్రంలో కూడా ఉండరు. 18 గంటలు శ్రమ పడుతూ ఈ పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలి, ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలోకి తీసుకెళ్లాలనే ఒక అద్భుతమైన ఆలోచనతో మా నాయకుడు ముందడుగులు వేస్తూ ఉన్నాడు. ఆ నాయకుడు పనితీరు చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీ గొప్పతనం అదే. ఎన్ని ఇబ్బందులు పడ్డా, ఎన్ని కష్టాలు పడ్డా, చంద్రబాబు లాంటి నాయకుడు వస్తే పడితే మేము ఇబ్బందులు పడుతున్నాం, కానీ నాయకులుగా కార్యకర్తలుగా ప్రజలకు మంచి జరుగుతుంది కాబట్టి మా ఒక్కళ్ళకి నష్టం జరిగినా ఈ ప్రజలకు మంచి జరుగుతుందని ఒక ఆలోచనతో మేము ఈ పార్టీలో ముందుకు సాగుతా ఉన్నాం. మండల పార్టీ అధ్యక్షుడిగా నాకు పార్టీ అవకాశం ఇచ్చింది 12 ఏళ్ల క్రితం. అంతకుముందు ప్రధాన కార్యదర్శిగా 2 years చేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కైకలూరు మండలంలో ప్రతి ఎన్నికల్లో కూడా మేము విజయం సాధించడం జరిగింది. జడ్పీటీసీ రాజుగారు, ప్రతి ఎన్నికల్లోనూ మీరు విజయం సాధిస్తున్నారో అది కరెక్టే అండి. అంటే 2014 నుంచి చూసుకుంటే 2014లో భారతీయ జనతా పార్టీ ఇక్కడ విజయం సాధించింది. 2019 ఎన్నికల్లోనేమో వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది. 2024 ఎన్నికల్లో, మొన్న జరిగిన ఎన్నికల్లో మళ్ళీ భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. అంటే కైకలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి అంత పట్టు ఉన్నప్పటికీ కూడా మిత్రపక్షాలు కేటాయిస్తుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటంటే? కేవలం ప్రధాన కారణం ఈ పార్టీ ఆ రోజునే రమణ 2009 గెలిచిన తర్వాత 5 సంవత్సరాలు అధికారంలో లేని కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నారు. తర్వాత వచ్చినటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మొట్టమొదటి జరిగిన ఎన్నికల్లో చాలా అనుభవం ఉన్న నాయకుడు, ఏ పనైనా సాధించగల నాయకుడు కామినేని శ్రీనివాస్ గారిని ఆ రోజు బీజేపీ తరఫు నుంచి ఇక్కడ పెట్టడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అండతోటి 190% ఓట్లు తెలుగుదేశం పార్టీ ఉన్నాయి కాబట్టి ఆ రోజుని మిత్రపక్షంగా ఉన్న బీజేపీ అభ్యర్థిని గెలిపించుకున్నాం. తర్వాత జరిగిన 2019 ఎన్నికల్లో ఏ పార్టీకి ఆ పార్టీ పోటీ చేసిన కైకలూరు. ఆ రోజు జనసేన పార్టీకి 10,000 ఓట్లు, మరి అదే బీజేపీ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తే 1850 ఓట్లు మాత్రమే ఈ నియోజకవర్గం రావడం జరిగింది. మిగతా ఓట్లు ఎవరయ్యి అన్నప్పుడు తెలుగుదేశాన్ని. అందువల్ల తెలుగుదేశం పార్టీకి పట్టలేదు కాదు, రమణ గెలిపించుకోవడం, తర్వాత తెలుగుదేశం పార్టీకి టికెట్ ఇచ్చుంటే తప్పనిసరిగా మేమే గెలిచేవాళ్ళం. కానీ ఆ రోజు పరిస్థితుల్లో బీజేపీ
మద్దతు ముందుకు రావడం చంద్రబాబు నాయుడు గారు, ఆ పద్ధతిలో శ్రీనివాస్ గారి టికెట్ ఇవ్వటం, చంద్రబాబు నాయుడు గారి మాట తూచా తప్పకుండా మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కష్టపడి ఆ రోజు కామినేని శ్రీనివాస్ గారిని గెలిపించుకోవడం జరిగింది. శ్రీనివాసరాజు గారు, త్రినాథరాజు గారు, కైకలూరు నియోజకవర్గంలో క్షత్రియ సామాజిక వర్గానికి అంటే గెలుపు ఓటమిని డిసైడ్ చేసే శక్తి క్షత్రియ సామాజిక వర్గానికి ఉంది, పార్టీ ఏదైనప్పటికీ కూడా. అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ, దాని మిత్రపక్షాల అధికారంలో ఉన్నప్పుడు కానీ క్షత్రియ సామాజిక వర్గానికి తగిన ప్రాధాన్యత కల్పించటం లేదు అని ప్రచారం అయితే ఎక్కువగా జరుగుతున్నది. వాస్తవం అంటారు కాదంటారు? క్షత్రియ సామాజిక వర్గం సహజంగా ముందుకొచ్చి మాకు టికెట్ కావాలని ఒక ఒత్తిడి తీసుకురావడం కూడా ఎక్కువ జరగదు. రాజకీయాల్లో ఇస్తే తీసుకుందాంలే, ఏదైనా పదవి ఇస్తే చేద్దాంలే. కానీ ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం క్షత్రియుడి పాత్ర లేని ఎన్నిక ఇక్కడ జరగలేదు. అందువల్ల ప్రతి ఎన్నికల్లో కూడా క్షత్రియుడు ఎవరు నిలబడినా వాళ్ళు గెలిపించాలనుకున్న అభ్యర్థికి మనస్ఫూర్తిగా పనిచేసి గెలిపించడం క్షత్రియుల యొక్క పనితీరులో వాళ్ళు ఎవరైనా అభ్యర్థులు దాన్ని అంగీకరిస్తారు. అలా కాకుండా పూర్వం రోజుల్లో ఆ రోజు బాబిరాజు గారు 4 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఇక్కడ విజయం సాధించడం జరిగింది. అలాగే తర్వాత పరిస్థితుల్లో బాబిరాజు గారు వెళ్ళిపోయిన తర్వాత నంబూరి వెంకటరామరాజు రాము గారిని కాంగ్రెస్ పార్టీ నిలబెట్టింది. ఆ ఎన్నికల్లో ఉప ఎన్నికలు జరిగినప్పుడు రాష్ట్రంలో 2 ఎన్నికలు జరిగితే కోవూరు ఇదిని 2 కూడా తెలుగుదేశం పార్టీ గెలుచుకున్నాం మేము రాజబాబు గారితో నిలబెట్టి. తర్వాత ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెస్ అభ్యర్థిగా రాము గారు గెలిచారు. క్షత్రియులు 6,000 ఓట్లు ఉన్నాయి అని కాదు ఇక్కడ జరిగింది. టికెట్ ఇస్తే ఎప్పుడైనా గెలిచే పరిస్థితిలో క్షత్రియులు ఉన్నారు. పార్టీ కూడా రమణ కొంచెం ఇబ్బందిగా ఉన్న పరిస్థితుల్లో క్షత్రియులను చూడమని చెప్పింది పార్టీ. కానీ ఆ రోజు ఎవరు కూడా ముందుకు రాకపోవడం, ఆర్థికంగా వాళ్ళు ఎంతో బలవంతుడైతే తప్ప పోటీ చేయడానికి కూడా అవకాశాలు లేని పరిస్థితులు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, చూస్తున్నాం మనం. మీరు అన్నట్టు క్షత్రియ సామాజిక వర్గానికి 6,000 ఓట్లు ఉన్నా 60,000 ఓట్లని తారుమారు చేయగలిగే సామర్థ్యం ఉన్న నాయకులందరూ క్షత్రియ సామాజిక వర్గంలో ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇప్పుడు మీరే ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ గత 15-20 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీకి సేవలు చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ, లేదా మిత్రపక్షాల అధికారంలో ఉన్నప్పుడు కానీ మీకు కూడా తగిన ప్రాధాన్యత కల్పించలేదు అని మీరు పైకి చెప్పకపోయినా మీ అభిమానులు అయినా సరే బాధపడుతున్నారు. అది పార్టీకి సేవ చేసిన వాళ్ళకైనా గుర్తింపు ఇవ్వట్లేదు అంటారు. అది వాస్తవం అంటారు? దానిలో వాస్తవం ఉంది. ఎందుకంటే ఆ రోజుని కామినేని శ్రీనివాస్ గారు బీజేపీ తరఫున గెలిచినప్పుడు మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా అది మార్కెట్ యార్డ్ అనేది ఆ రోజు మేము అడగటం, కానీ అక్కడ సమీకరణలో మరి కల్దిని మండలం నుంచి నంబూరి వెంకటరామ సానేడు బాబు గారికి ఇవ్వటం, క్షత్రియ సామాజిక వర్గం నుంచి ఇక్కడ మాకు అన్యాయం జరిగింది. కానీ ఒక పదవి అనేది నా దృష్టిలో ఆ పదవికి వన్ని తేగలగాలి, పదవి తీసుకున్నామంటే. కానీ ఇవ్వకపోయినా కానీ పార్టీ కోసం పనిచేస్తే ఎప్పుడైనా సరే ఒక విలువలతో కూడుకున్న రాజకీయాలకి నేను ప్రాధాన్యత ఇచ్చాను. అందువల్ల ఇన్ని సంవత్సరాల పాటు ఆ పార్టీకి సొంత పనుల కన్నా కూడా పార్టీ పనులే ఎక్కువగా తీసుకొని పనిచేస్తున్నాం. ఏ రోజైనా సరే నాయకుడు ఒక నమ్మకాన్ని చూరమంటామనే విశ్వాసం నాకు ఉంది. కొన్ని ఇక్కడ రాజుగారు మీరు ప్రధానంగా ఇక్కడ ఆలోచించవలసింది ఏంటంటే, ఇప్పుడు నాయకుడికి అంటే ఒక నాయకుడికి కావాల్సింది ఏంటంటే అండి, ప్రజల్లో అభిమానం ఉంటే సరిపోదు, అధిష్టానం మీద కూడా ఉండాలి. అయితే మీకేంటంటే ప్రజల్లో ఇక్కడ అభిమానం ఎక్కువ ఉంది, కానీ అధిష్టానాన్ని మెప్పించలేకపోతున్నారనే ఒక ప్రచారం కూడా ఉన్నారు. అంటే అధిష్టానం బదిలీ చేసుకుంటేనే ఇక్కడ పదవులు వస్తాయి, అధిష్టానం బదిలీ చేయలేని వాళ్ళకి ఇక్కడ పదవులు రావు అని ప్రచారం జరుగుతుంది. అది వాస్తవం. గతంలో అధిష్టానం కూడా అక్కడ చేరి కొంతమంది నాయకులు లోకల్గా పనిచేయకుండా రాజకీయ ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు మొన్న ఎన్నికల ముందు చెప్పారు, కార్యకర్తలకు అన్యాయం జరిగింది, ఈసారి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మేము 2014-19 ఎన్నికలు జరిగిన తర్వాత ఓడిపోయిన తర్వాత రివ్యూ పెట్టారు. ఆ రోజుని మాట్లాడాను చంద్రబాబు నాయుడు గారు ఎదుర్కొన్నానే. మరి పరిస్థితుల్లో ఈసారి అటువంటి పరిస్థితులు జరగవు, తప్పనిసరిగా కార్యకర్తలు నేను చూస్తాను, కష్టపడిన కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తానని మాట ఇవ్వడం జరిగింది.
దానిలో భాగంగానే ఇప్పుడు జరిగే పరిణామాలు కూడా కొంచెం ఎంతమంది ఎన్ని మాట్లాడుకుంటా ఉన్నా సరే కష్టపడే వాళ్ళకి ముందు ప్రయారిటీగా తీసుకొని ఇవ్వాలనే ఆలోచనతో అయితే పార్టీ ఉందని నేను భావిస్తున్నాను. మాకు ఇవాళ ప్రజలు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ఒక కష్టపడే నాయకుడికి పదవిస్తే మొత్తం అందరూ కూడా సంతోషిస్తారు, సమాజం కూడా సంతోషిస్తుంది. దాంట్లో పనిచేస్తే మనకు ఉపయోగం ఉంటుంది, గౌరవిస్తారు అనే అభిప్రాయం ప్రజల్లో కూడా ఏర్పడుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఈసారి మేము కూడా మార్కెట్ యార్డ్ ఆశించడం జరిగింది. తప్పనిసరిగా అది పార్టీ అధిష్టానం ఇస్తుందని నేను అనుకుంటున్నాను. చంద్ర గారు, కామినేని శ్రీనివాస్ గారు, ప్రస్తుతం ఎమ్మెల్యే డాక్టర్ శ్రీనిబాబు, అదే శ్రీనిబాబు గారు. ఈ శ్రీనిబాబు గారికి ఏంటంటారా, ఆయన స్వగ్రామం కూడా ఇక్కడే. దానివల్ల ఏంటంటే మొదటి నుంచి కూడా ఆయనకి ఒక వర్గం అంటూ ఉంది. ఆయన ఏ పార్టీలో ఎమ్మెల్యేగా అయినా సరే లేకపోతే ఇంకోటి ఉన్నా సరే ఆయన వర్గానికి చెందిన వారికి పదవులు వస్తాయి తప్ప మిగతా వాళ్ళకి రావు అంటున్నారు. ప్లస్ అందులోకి భారతీయ జనతా పార్టీ నుంచి ఆయన ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ వాళ్ళని మిలాతనం జనసేన వాళ్ళని మిగతా వాళ్ళని కూడా పరిగణలో తీసుకుంటారు. తెలుగుదేశానికి అంతగా ప్రాముఖ్యత, తెలుగుదేశం కోసం కష్టపడ్డ వాళ్ళని ప్రాముఖ్యత ఇవ్వట్లేదని ఒక ప్రచారం జరుగుతుంది. వాస్తవం అంటారా? అది ఈ ఎన్నికలు జరిగిన తర్వాత 4 నెలలు 5 నెలలు కావస్తూ ఉంది. ఆ రోజు ఒక బలమైన నాయకత్వం ఉంటుంది. కామినేని శ్రీనివాస్ గారిని ఇక్కడ గ్రామాన్ని ప్రోత్సహించిన కూడా మేమందరం కూడా చేసాం. ఆ రోజు ఇక్కడ సరైన అభ్యర్థి లేనప్పుడు శ్రీనివాస్ గారిని మీరు రావాలి, ఏ పనైనా సాధించగలరో, నియోజకవర్గం మంచి అభివృద్ధి పదం నడుస్తుంది అన్నప్పుడు ఆయన ముందుకు రావడం జరిగింది. ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా మేము ప్రెజెంటేషన్ చేసాం. ఇక్కడ ఇక కలుపుకి వెళ్తున్నారా లేదా అనే విషయంలో కొంతమంది అక్కడ జనసేన కానీ లేకపోతే బీజేపీ ఆయన సొంత వర్గం అంటున్నారు కాబట్టి కొంతమంది ఎవరో ఉన్నారని మేము వెళ్ళటం మాకు ఇబ్బందిగా ఉందన్నమాట కార్యకర్తలు మాట్లాడుతున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. ఎవరు వెళ్ళినా సరే వాళ్ళకి పనిచేసి పెట్టి, మరి ముఖ్యంగా లేబర్కి పేదవాళ్ళకి ఎవరైతే ఉన్నారో 100% మంది పేదవాళ్ళకి పనిచేస్తూ ఉన్నారు. అలాగే తెలుగుదేశం వాళ్ళని పార్టీ ఇబ్బంది పెడుతున్నారని కాదు, ఎవరు ఏ పని అడిగినా, ఎవరు అడిగినా సరే తెలుగుదేశం, జనసేన, బీజేపీ లేకపోతే సాధారణంగా ఈ 3 పార్టీలకు సంబంధించిన వాడు కాకుండా నోటల్లో ఎవరైనా అడిగినా సరే ఆయన ఉన్నది ఒక్కటే ఒక లక్షణం, ఆయన దగ్గరికి ఒక లక్షణం వెళ్ళగానే ముందు పని ఏంటి, ఫోన్ తీయటం, ఆ ఫోన్ కొట్టడం, వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళకి ఆ పని చేసి పెట్టడం. ఆయనకు పరిచయాలు లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా మళ్ళీ తెలుసుకొని ఆ పని పూర్తి చేసి పెట్టడం జరుగుతూ ఉంది. ఇక్కడిక మాకు న్యాయం జరిగిందా అనే పదవుల విషయానికి వచ్చేసరికి తప్పనిసరిగా ఈసారి న్యాయం చేస్తారని అనుకుంటున్నాం. అంటే ఇక్కడ 15-20 సంవత్సరాల నుంచి మీరు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ తెలుగుదేశం పార్టీకి ఎనలేని సేవ చేస్తున్నారు అండి. ఇప్పుడు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సేవ చేసినప్పుడు దారి వేరండి. పార్టీ అనధికారంలో ఉన్నప్పుడు సేవ చేసినప్పుడు కూడా ఇక్కడ పార్టీని అంటిపెట్టుకున్న పార్టీ ఒక మండలాధ్యక్షుడిగా ఉండే కొంత ఖర్చుతో కూడుకున్నాం. ఎమ్మెల్యే లేరు, ఇక్కడ ఇన్ఛార్జీలు లేరు తెలుగుదేశం పార్టీకి. అయినప్పటికీ కూడా మండలాధ్యక్షుడిగా ఉంటూ కూడా నియోజకవర్గ ప్రధాన హెడ్ క్వార్టర్లో మండలాధ్యక్షులు ఉంటూ ఇప్పటి వరకు మీరు ఆర్థికంగా కూడా మీ సొంత పనులు మానేసుకుని ఆర్థికంగా కూడా చాలా నష్టపోయారు. ఇప్పుడైనా మీకు శ్రీనిబాబు గారు అవకాశం కల్పిస్తారని భావిస్తున్నారు? తప్పనిసరిగా కష్టపడిన కార్యకర్తలకు కానీ మేము ముందు శ్రీనివాస్ గారి దృష్టిలో కూడా పెట్టాం. చాలామంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆ పార్టీని నమ్ముకొని మొన్న వైసీపీ అవలంబిస్తున్న విధానాలకు తట్టుకొని పార్టీలో ఉన్నారంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి చేతులెత్తి దండం పెట్టవచ్చు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా సరే అలాగే నిలబడ్డారు. వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలి. నేను అదే చెప్తున్నాను శ్రీనివాస్ గారి దగ్గర కూడా, ప్రతి కార్యకర్తని పనిచేస్తున్నాను గుర్తించి మీరు తప్పనిసరిగా గౌరవించండి అంటే తప్పకుండా చేస్తానని మాట్లాడడం జరిగింది. ఆయన ఈసారి ఎన్ని పరిస్థితులు మారినా సరే రెండో కూడా తెలుగుదేశానికి మార్కెట్ యార్డులు ఇస్తానమ్మ బుజ్జి, ఈసారి తప్పనిసరిగా అంటాం ఆయన మాట ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నేను ఆయన ద్వారా న్యాయం జరుగుతుందనే భావిస్తున్నాను. నమ్మాం. చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తలకి ఒకసారి గెలిచిన తర్వాత కార్యకర్తలను కొంచెం విస్మరించాను, అందువల్లే నాకు ఈ పరిస్థితులు వచ్చినాయి. ఈసారి తప్పనిసరిగా కార్యకర్తలకు నేను చూస్తానని మాట్లాడడం జరిగింది. కానీ ఈ పదవులు ఏవైతే ఉన్నాయో నామినేటెడ్ పదవులు 5 నెలలు 6 నెలలు గడుస్తుంది. ఇవ్వబోయేసరికి ఒక నిరాశ నిస్పృహలో కార్యకర్తలు ఉన్నారు. కానీ ఒకవైపు ఆలోచిస్తూ ఉంటే ఆయన పడుతున్న కష్టం అమరావతి గురించి కానీ, పోలవరం ప్రాజెక్టు గురించి కానీ,
ఇక్కడ జగన్మోహన్ చేసిన అరాచకాన్ని, అసలు ఆ విధ్వంసాన్ని, ఆ నాశనాన్ని తట్టుకొని ముందు ఆయన బయటికి రావడం ఇవన్నీ కూడా ఉన్నాయి. కార్యకర్తలందరికీ శ్రీనివాస్ గారి ద్వారా న్యాయం జరుగుతుందని డెఫినెట్గా అనుకుంటున్నాను. నేను కార్యకర్తలకి మంచి జరుగుతుంది, ఆయన ద్వారా తప్పనిసరిగా న్యాయం చేస్తారని భావిస్తున్నాను. రణేంద్ర గారు 2014 నుంచి 2019 వరకు కామినేని శ్రీనివాస్ గారు ఎమ్మెల్యేగా పనిచేశారు. 2019 నుంచి 2024 వరకు దోల నాగేశ్వర గారికి పనిచేశారు ఎమ్మెల్యే. వీళ్ళిద్దరూ స్థానికులే. ఇద్దరు ఎమ్మెల్యేల పనితనం వల్ల మీకు అంటే ఎవరి పనితనం బాగా నచ్చిందంటారు? 100% కామినేని శ్రీనివాస్ గారు అంత సమర్థవంతమైన నాయకుడు నాకు తెలిసి రాష్ట్రంలో అంత సమర్థవంతమైన నాయకత్వం. నాయకత్వం కాకుండా ఏ పని అయినా సాధించగల శక్తి సామర్థ్యాలు, ఆయనకున్న పరిచయాలు బట్టి ఇక్కడ నుంచి మొదలు పెడితే ఢిల్లీ వరకు ఆయనకున్న స్నేహభావాలు, స్నేహాలు, ఒక హాస్పిటల్ విషయానికి వస్తే ఎంతోమందికి వైద్య సేవల విషయంలో వెంటనే ఫోన్ చేసి చెప్పడం, అలాగే పేదవాళ్ళకి ఏదైనా అవసరం అయితే వాళ్ళు ఏదైనా సరే ఏది అడిగినా ఆయన చేయకూడని పని అంటూ జరగదని లేదు ఇంచుమించుగా నాకు తెలుసు. అందువల్ల ఆయన అంటే ఒక ఇష్టం ఏర్పడింది నాకు. తప్పనిసరిగా అభివృద్ధి విషయంలో ఆయన కొట్టిన నాయకుడు లేడు. 100% దానికి ఒప్పుకొని తీరాలి ఎవరైనా సరే. దోల నాగేశ్వరరావు గారు చేసిన రాజకీయానికి శ్రీనివాస్ గారికి సంబంధం లేదు. దోల నాగేశ్వరరావు గారు అభివృద్ధి చేయాలి, అరాజకానికి ఆజ్యం పోసి ఇక్కడ కైకలూరు నియోజకవర్గంలో ఒక విపరీతమైనటువంటి ఒక కల్మషం అటువంటి పరిస్థితులు తీసుకొస్తాం, విభేదాలు సృష్టించడం. పోలీస్ స్టేషన్లో వాళ్ళ మనుషులు పెట్టి కొంతమంది పోలీసులు ఎదురుకుండానే కొంతమందిని కొట్టడం కూడా జరిగింది. ఎంత విధ్వంసం జరిగిన తర్వాత అసలు ఆ నాయకత్వానికి ఈ నాయకత్వానికి అయితే సంబంధం లేదు. శ్రీనివాస్ గారు 100% ప్రజలకు చేయాలనుకున్న విషయాలు కానీ, పనిచేసిన విషయాలు కానీ 100% శ్రీనివాస్ గారు బాగా చేశారు. అందరూ అన్నమాట. రణేంద్ర గారు నిజంగా శ్రీనివాస్ గారు మంచిగా చేశారంటారా, లేకపోతే కామినేని శ్రీనివాస్ గారి మీద అభిమానంతో, ప్రేమతోటి, లేదా మీరు అలా చెబుతున్నారా? వాస్తవం చెప్పండి. నేను ఆయన ప్రజారాజ్యంలో పోటీ చేసినప్పుడు చాలామంది మా కమ్యూనిటీ ఆయన కూడా వెళ్ళారు. క్షత్రియ కమ్యూనిటీ అంతా కూడా చాలా 99% వీళ్ళు ఉంటారు. కానీ ఆ రోజుని నన్ను కూడా ఆయన అడగటం, ఎటువంటి పరిస్థితుల్లో నేను ఒక పార్టీకి నమ్మున్నాను, ఇంకా పార్టీలో ఉండాలనుకుంటున్నాను, నాకు అది ఇష్టం తెలుగుదేశం అంటే, నేను మీతో ప్రయాణం చేయలేను అన్నప్పుడు నన్ను వదిలేసరికి మాట్లాడలేదు. తర్వాత పరిస్థితుల్లో ఆయన మాకు పొత్తుగా వచ్చి బీజేపీలో అలయన్స్లో తీసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు ఏదైతే ఉన్నాయో ఆదేశాలను తూచా తప్పకుండా పనిచేయడం వరకు మా కార్యకర్తల ఒక విధి విధానం అది. ఏది ఏమైనా ఆ రోజు బీజేపీలో అలయన్స్లో ఇచ్చినప్పుడు 100% ఆ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ పనిచేయబట్టే ఆ రోజున గెలిచారు. ఇవాళ అంతకన్నా ఎక్కువ స్థాయిలో పనిచేయబట్టే ఈ ప్రజలందరి సహకారంతో, కైకలూరు నియోజక ప్రజలందరి సహకారంతో ప్రతి క్షణం ఆయన గురించి మేము క్యాన్వర్క్ చేసుకుంటా ఒక మంచి మెజారిటీ, నా మండలానికి వచ్చేసరికి 15,000 మెజారిటీ, 15 ఓట్లు తక్కువ మన ఎన్నికల్లో తీసుకురావడం జరిగింది. ఆ రోజున బీజేపీ 2014 అప్పుడు పోటీ చేసినప్పుడు 9,300 కైకలూరు మండలం తీసుకురావడం జరిగింది. అప్పుడు ఇప్పుడు 2 సార్లు మెజారిటీ వచ్చింది. మధ్యలో డిఎన్ఆర్ గారు పోటీ చేసినప్పుడు కూడా కైకలూరు మండలం 863 ఓట్లు మెజారిటీ తీసుకొచ్చి మేము కైకలూరు మండలంలో సొంత మండలం డిఎన్ఆర్ మీద మేము ఆ రోజు కూడా గెలిచాం. అటువంటి పరిస్థితులు కైకలూరులో జరిగింది. రాజుగారు మొన్న జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామని చెబుతున్నారు. అమ్మఒడి వచ్చి విద్య దీవెన, ఉచిత విద్యా వసతి, లేకపోతేనేమో పేదలకు ఇళ్ల స్థలాలు అంటున్నారు, లేకపోతే అవి సచివాలయం వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ, ఇటువంటి ఎన్నో మంచి పనులు చేశారు అని ఆయన చెబుతున్నారు. అయినప్పటికీ కూడా మొన్న జరిగిన ఎన్నికల్లో అంత ఘోరంగా ఓటమి చెందడానికి గల కారణం ఏంటనుకుంటున్నారు? మొన్న జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రప్రదంగా నాశనం అయిపోయింది పంచాయతీ వ్యవస్థ. ఎప్పుడైతే సచివాలయం దాన్ని అనుసంధానంగా తీసుకొచ్చారో ఇది వరకు ఎన్నో ఏళ్ళుగా 60-70 ఏళ్ళ నుంచి మనం ఒక 2-3 వర్కర్స్ తోటి, చేతగాళ్ళతోటి పంచాయతీలు నడిపిన సందర్భాలు ఉన్నాయి. ఎంతోమంది ముఖ్యమంత్రులు మారారు. ఆ గ్రామంలో చక్కగా శిస్తులు వసూలు చేసి గ్రామ అభివృద్ధికి
కంకణక వదిలేయి పనిచేశారు, అభివృద్ధి చెందిన ఈ గ్రామాలన్నీ కూడా. కానీ వచ్చిన దగ్గర నుంచి పొలం పనులు వసూలు చేయలేదు, అలాగే ఇంటి పనులు, నీటి కుళాయి పనులు వసూలు చేయలేదు. ఎక్కడికక్కడ వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి తన పార్టీ కోసం పనిచేసుకోవడానికి పెట్టి పంచాయతీని నాశనం చేయడం జరిగింది. వచ్చే ఆదాయాలు తక్కువ పంచాయతీలకి, ఖర్చులు ఎక్కువైపోయి జీతాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి అనేక లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చి ఏం సాధించాం? ఆయన చేసిన దాంట్లో ఇదిగో ఇది మంచి సాధించాం. సర్వే పెట్టారు, భూ సర్వే. అది పూర్తిగా రైతులను నాశనం చేయడానికి ఉపయోగపడింది తప్ప ఒక్క మంచి కార్యక్రమం అంటే జరగలేదు సర్వే విషయం. ఇవాళ ఒక రైతుకి 30 ఎకరాల పొలం ఉంటే ఎన్నో ఏళ్ళ నుంచి ఆ రైతు పొలం కాకుండా ఈ సర్వే నెంబర్ మార్చడం వల్ల అతను ఆ పొలం అమ్ముకోలేక నానా అవస్థలు పడుతున్న పరిస్థితులు. కొన్ని లక్షల కంప్లైంట్స్ వచ్చినాయి. మన ఇది రెవెన్యూ మీద మీటింగ్లు పెట్టి రైతుల దగ్గర నుంచి కంప్లైంట్స్ తీసుకుంటే ఇదంతా కూడా మారాలి. పూర్వం పాత పద్ధతి ఏదైతే ఉందో ఆ పద్ధతిలో తీసుకొస్తే కనుక మళ్ళీ రైతులు సుఖ సంతోషాలతో ఉంటారు. ఆయన ప్రచారం కోసం, దోచుకోవడం కోసం చేశాడు కాబట్టి ప్రతి కార్యక్రమం తప్ప ఇంకో ఉద్దేశంతో చేయలేదు. సంక్షేమ పథకాలు ఆయన ఇస్తానన్న పెన్షన్ పెంచుతానన్న 4 ఏళ్ళు పట్టింది పెంచడానికి. మరి మేము ఈరోజు మాటిచ్చి మొదట ఎక్కగానే కూడా ఏదైతే పెన్షన్ ఇస్తానన్నామో ఆ పెన్షన్ ఇవాళ మేము అందిస్తా ఉన్నాం. వాలంటీర్లు ఉంటేనే ఇది సాధ్యం అవుతుందన్నాడు ఆయన. వాలంటీర్లు లేకుండా సచివాలయ సిబ్బందితో మేము పెన్షన్ అందిస్తా ఉన్నాం. ఈరోజు వ్యవస్థలన్నిటి ఒకటి కాదు, మీరు అడిగిన అన్ని చేశాను కదా, ఎందుకు గెలవలేదు అన్నాడు ఆయన. ఇంకో మాట అన్నాడు, దేవుడి ఆశీస్సులు ప్రజల దీవెనలు ఉంటే నాకు తప్పకుండా గెలుస్తాను. అవి రెండూ లేవు. దేవుడి ఆశీస్సులు లేవు, ప్రజల దీవెనలు లేవు. 10 సీట్లు మాత్రమే, 11 సీట్లు మాత్రమే ఇచ్చారు నీకు. మరి అటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఇంకా మాట్లాడుతున్నారంటే వాళ్ళు అసెంబ్లీకి రారు. నువ్వు ప్రజల పక్షాన్ని ప్రతిపక్షవాదం లేకపోయినా నీకు అసెంబ్లీ వెళ్ళడానికి హక్కు ఉంది. నీకు ఇచ్చినటువంటి సమయాన్ని ప్రజల కోసం మాట్లాడి వినిపించాల్సినటువంటి ఒక బాధ్యత గల నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి ఉండి ఈరోజు అతి దారుణంగా ఆయన ప్రవర్తన ఉంది. ఇక పార్టీకి రాష్ట్రంలో నాకు తెలిసిన ఒకరు ఉన్నాయని అనుకోవట్లేదు. వేరే ప్రత్యామ్నాయంగా తెలుగుదేశానికి వేరే ప్రత్యామ్నాయం రావచ్చేమో కానీ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఇక్కడ. శ్రీనాథ్ గారు మీరు ఇక్కడ పాయింట్ అర్థం చేసుకోలేదు. నా ప్రశ్న ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు మనం జరిగిన ఎన్నికల్లో అంత ఘోరంగా ఓటమి చెందడానికి గల కారణం ఏంటి? ఒకటి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కలయిక వల్లే అంత ఘోరంగా ఓటమి చెందిందంటారా, లేకపోతేనేమో ఆయన చేసిన తప్పిదాల వల్ల ఓటమి జరిగిందంటారా? ఆయన చేసిన తప్పిదాలు 50% ఉంటే ఈ కూటమి కలయిక కూడా ఒక 50% పనిచేసింది. అది ఇది అంత పూర్తి స్థాయిలో పనిచేయడం మూలంగా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఓటు చేయాలని అన్నారో మనం దీన్ని చాలా లోతుగా అర్థం చేసుకోవాల్సిన విషయం. ఆయన ఫస్ట్ నుంచి ఒకే మాట మాట్లాడాడు. ఆయన ఓటు చీలితే తెలుగుదేశానికి కానీ జనసేనకి కానీ సీట్లు తగ్గిపోతాయి, ఆటోమేటిక్గా ఆ సీట్లు వైసీపీ అకౌంట్లో పడతాయి కాబట్టి పరిస్థితులు తారుమారయ్యే ప్రమాదం ఉందని చెప్పి ఓటు చేయాలని అంటాం. అలాగే ఇవాళ మళ్ళా బీజేపీ వస్తుందని ముందే మనకు ఒక సంకేతాల కేంద్రంలో వెలువడటంతో రేపు ఈ రాష్ట్ర ప్రజలు మనం అభివృద్ధి చెందాలంటే ఈ కూటమికి ఓటిస్తే బాగుంటుందనే ప్రజల అభిప్రాయం. కేవలం జగన్మోహన్ రెడ్డి చేసుకున్న స్వయం కృతాపరాధం మాత్రం ఎక్కువ పర్సంటేజ్ ఉంది. అసలు ఆయన పెట్టిన ఇబ్బందులు, ప్రజలు పడిన కష్టాలు, ఎవరికైనా ఎప్పుడైనా ఏ నాయకుడైనా చెప్పుకునే హక్కు ఉండాలి, వాక్ స్వతంత్రం ఉండాలి. మీ గ్రామానికి వెళ్తే నీకు ఏం కావాలో అడగాలి. అలా అడిగిన వాడిని ఫోన్ లాగేసుకోవడం, అడిగిన వాడిని పోలీసుల స్టేషన్లో పెట్టడం, మాట్లాడినామో మేము చేసిందే రాజ్యాంగం అన్నట్టుగా పరిపాలించారు. ఇక్కడేంటి అక్కడేంటి రాష్ట్రం అంతా కూడా వాడ అతి దారుణమైన మంత్రులు ఎలా మాట్లాడారో మీరు చూశారు. మంత్రుల మాటల వల్ల కూడా చాలా నష్టపోయింది ఆ పార్టీ ఈరోజు. ఒక చంద్రబాబు నాయుడు ఆయన అసెంబ్లీలో పట్టుకొని మరి ఇంట్లో ఆడవాళ్ళు కూడా బయటికి లాగి మాట్లాడిన పరిస్థితులు చూసాం. వాళ్ళు పెట్టిన సోషల్ మీడియాలో స్క్రోలింగ్ ఆ రోజు వాళ్ళు పెట్టిన వికృత చేష్ట అసలు ఒకటి కాదు, అన్నీ ఆయన కొని తెచ్చుకున్నాడు. ఒక నాయకుడిగా ప్రజల్లోకి వెళ్ళడం మానేసి తాడేపల్లి కొంపలో సేద తీరటం మొదలుపెట్టాడు. ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికి వచ్చిన వ్యక్తే తప్ప జగన్మోహన్ రెడ్డి ప్రజలకైతే చేసింది ఏమీ లేదు నా దృష్టి. రాజుగారు, మీ ప్రభుత్వం వచ్చి 5 నెలలు కాదు, 5 నెలలు అవుతున్నాను సుమారు. ఈ 5 నెలల కాలంలో మీ ప్రభుత్వం చేసినవి ఏం చేసిందంటే మీరు ఏం చెప్తారు? మరి ఈరోజు 4 నెలలు అయింది, మీ ప్రభుత్వం ఏం చేసిందన్న ప్రశ్నకి మేము అధికారం చేపట్టిన మరుక్షణమే కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు
సూపర్ సిక్స్ అని కొన్ని పథకాలు మేము ప్రవేశపెట్టాం మహానాడు మీటింగ్లో. ఈ ప్రజలకు ఏమి ఇవ్వబోతామో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అని. దానిలో భాగంగానే మరి కొన్ని జరుగుతూ ఉన్నాయి. అసలు మొట్టమొదట కావాల్సింది తాగునీరు, సాగునీరు. దానికి కావాల్సింది ప్రాజెక్టు. గత 5 ఏళ్ళు పూర్తి చేస్తున్నట్టు పోలవరం ప్రాజెక్టు ఆ ప్రభుత్వం పూర్తి చేయలేదు. దానికి వాళ్ళు ముందుకు సాగుతా ఉన్నాయి పనులు. అలాగే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రాజధాని ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం ఇష్టం లేక నేను ఇక్కడ రాజధాని ఉంచుతానని అసెంబ్లీలో మాట్లాడిన మాట జగన్మోహన్ రెడ్డి తప్పడం, మళ్ళా ఇవాళ అమరావతినే రాజధానిగా ఎంచుకొని కేంద్ర ప్రభుత్వ సహకారంతో కొన్ని వందల కోట్లు, వేల కోట్ల రూపాయలు మళ్ళీ అమరావతికి తీసుకోవడం జరిగింది, పోలవరానికి ఇవ్వడం కూడా జరిగింది. ఇటు మరి ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న రోడ్ల పరిస్థితి చూసాం. గత 5 ఏళ్ళుగా సర్వనాశనం చేసేసారు రోడ్లన్నీ కూడా. మరి 4,600 కోట్ల రూపాయలు మరి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అడగటం, కేంద్రం దానికి ఆమోద ముద్ర వేసి ఎన్ఆర్జీఎస్ ద్వారా ఇవ్వటం. అన్ని గ్రామాల్లో కూడా ఇవాళ మేము 4 నెలలు అయింది వాడు ఆశ్చర్యపోతా ఉన్నారు రోడ్లు పోస్తామని. మేము ప్రతి గ్రామానికి 300 మీటర్లు, 400 మీటర్ల కాడికి ఒక్కొక్క మండలానికి ఒక మరి 6 కోట్లు, 7 కోట్ల రూపాయలు నిధులు రావటం. అన్ని పంచాయతీల్లో కూడా మేము ఈ సీసీ రోడ్లకి ఎదురుకెళ్తా ఉన్నాం. అలాగే మళ్ళీ ఇవన్నీ కాకుండా మొన్న ఆర్ఎండ్బి రోడ్లకు కానీ ఇవన్నీ కూడా గ్రాంట్ ఇవ్వడం జరిగింది. ప్రతి గ్రామంలో సంక్రాంతి పండుగ వచ్చేసరికి ఎక్కడా కూడా గోతులు ఉండకూడదు, రోడ్లు ముందు ప్రాధాన్యత రోడ్లకి ఇచ్చి పూర్తి చేయమండం జరిగింది. పనులు ప్రారంభించబోతా జరుగుతూ ఉన్నాయి. అలాగే రైతులకు కావాల్సిన కాలువలు, పంట కాలువలు కానీ సాగునీరు కానీ ఇవ్వడం, పంట కాలువలు బాగు చేయడం, ఇదంతా చేయాలి. కానీ ఏది పూర్తి చేయకుండా వైసీపీ డబ్బు దాచుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చింది తప్ప, విధ్వంసానికి ప్రాధాన్యత ఇచ్చింది తప్ప ప్రజల అభివృద్ధికి కానీ ప్రజల అభిప్రాయం విలువలేదు ముందు. అందువల్ల ఆ పార్టీకి కానీ ఈ పార్టీకి కానీ చాలా వ్యత్యాసం ఉంది. మేము ప్రజలు ఇంత ఆదరించి మమ్మల్ని సీట్లు ఇచ్చినప్పుడు వాళ్ళ మనసులని చొరగొనాల్సిన అవసరం ఉంది. వాళ్ళ అవసరాలను తీర్చాల్సిన బాధ్యత మాకు ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. ఒకటంటే ఒకటి కాదు. ఇవాళ ఆయన ప్రతి క్షణం ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలి, ఈ రాష్ట్రం ముందుకెళ్ళాలి, అటు అమరావతి బాగుండాలి, ఇటు విశాఖపట్నం మొత్తం కూడా అభివృద్ధి చెందాలి అనే ఒక తాపత్రయంతో పనిచేస్తా ఉన్నాడు రాష్ట్రం అంతా కూడా. అలాగే వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు కూడా మరి మంచి ఒక అండర్స్టాండింగ్ తోటి మొన్న ఎవరెవరో మన 2 పార్టీల మధ్యన భేదాభిప్రాయాలు సృష్టించాలనుకున్నప్పటికీ కూడా మేము కలిసి ఉంటాం, మేము పని చేస్తాం, ఎదరికి వెళ్ళాలి, ఈ రాష్ట్రం బాగుండాలి. ఒక ఉగ్రవాదులకి అన్నట్టుగా పార్టీ చేతిలో మళ్ళీ వెళ్ళిన పార్టీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా అభివృద్ధి చెందాలనే ఆలోచన మరి నాయకత్వం దగ్గర ఉంది. కాబట్టి మేము 4 నెలల నుంచి కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుట్టూ జరుగుతూ ఉంది. అవన్నీ కూడా త్వరలోనే కనబడిపోతూ ఉన్నాయి. రామరాజు గారు, ఒక ప్రశ్న మీరు సూటిగా సమాధానం చెప్పండి. తెలుగుదేశం పార్టీలో కష్టపడే వారి కంటే కూడా, కష్టపడే కార్యకర్తలకి లేతనేమో నాయకుల కంటే కూడా డబ్బున్న వాళ్ళకి లేతనేమో అధిష్టానం దగ్గర మెహర్బానీ చేసే వాళ్ళకి ఎక్కువ పదవులు వస్తున్నాయి, కష్టపడే వాళ్ళకి పదవులు రావు అని ప్రచారం ఎక్కువ జరుగుతుంది. అయితే చంద్రబాబు నాయుడు గారు మీరు అన్నట్టు ఎన్నికల ముందు కష్టపడే వారిని నేను పట్టించుకుంటాను, ఈ ఎన్నికల్లో కష్టపడే చూస్తాను. యాక్చువల్గా నిజంగా కూడా మొన్న మంత్రివర్గంలో కూడా కష్టపడే వాళ్ళకి పెద్దవాళ్ళందరూ పక్కన పెట్టారు, కుర్రవాళ్ళకి యువతకి ఎక్కువ ఇచ్చారు. అలాగే ఇప్పుడు జరిగే నామినేట్ పదవులలో అయినా సరే కష్టపడే వరకు ప్రాధాన్యత దొరుకుతుంది అంటారా లేదంటారా? సూటిగా చెప్పండి. అటువంటిది చంద్రబాబు నాయుడు గారు మీకు ఏమైనా చెప్పారా? అంటే కైకలూరు నియోజకవర్గంలో ఇన్ఛార్జి లేదు తెలుగుదేశానికి, మండల ప్రెసిడెంటే నియోజకవర్గ మండల కేంద్రమైనటువంటి కైకలూరుకి మీరు మండల ప్రెసిడెంట్గా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారితో మీరు మాట్లాడటానికి కూడా సరిపోతారు. అటువంటి సంభాషణలు మీరు ఎక్కడైనా ఆయన తెలియపరిచారా, లేదా ఆయన మీకు చెప్పడం జరిగిందా, లేదా ఆయన చేస్తారో కష్టపడ్డ నాయకుడికి ఆయన న్యాయం చేస్తారని మీరేమో ఆశిస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారిని ఎన్నికలైన తర్వాత లోకేష్ గారిని, బాబు గారిని కూడా కలవడం జరిగింది. మేము ఒకటే కోరాం ఆయన్ని కూడా, మీరు ఏదైతే మాట ఇచ్చారో ఆ రకంగానే వాళ్ళ కార్యకర్తలు అనేక ఇబ్బందులు పడ్డాం, ఆర్థికంగా నలిగిపోయాం. అసలు విపరీతమైనటువంటి రోజు అరాచకమైన ఒక పార్టీతోటి మేము నెట్టుకొచ్చాం. ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి కార్యకర్తకి కూడా నేను కోరుకునేది కూడా ఒకటే, చంద్రబాబు నాయుడు గారు కానీ కామినేని శ్రీనివాస్ గారు కానీ మీకు అన్నీ తెలుసు. ఇక్కడ ఎవరైతే కష్టపడ్డారో
ఈ పార్టీ మీరు ఏ కార్యక్రమం ఇచ్చినా సరే ఇవాళ మధ్యలో వచ్చిన నాయకులు రకరకాలుగా చెబుతారు, వాళ్ళ డబ్బు ఉందనో ఇంకోటనో లేకపోతే లాబియింగ్ చేస్తే కాదు. ఇక్కడ పార్టీ ఒక పని అప్పగించిందంటే ఆ పని నేను మండల పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నాను కాబట్టి గ్రామ శాఖ అధ్యక్షులు కానీ ఆ గ్రామాల్లో ఉన్న నాయకులు కానీ వాళ్ళందరికీ ఫోన్ చేస్తే ఆ కార్యక్రమాలన్నీ కూడా పూర్తిగా చేసేవాడు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన టైంలో 53 రోజుల పాటు నిద్రాహారాలు మాని నిరంతరం దీక్షలు చేయడం జరిగింది. ఒకవేళ అనేక దేశాల్లో ఒక నాయకుడు గొప్పతనం గురించి చేశారు. అలాగే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలామంది భయపడి సహకరించలేదు, కానీ తెలుగుదేశం పార్టీ అనుకున్న ప్రతి కార్యకర్త కూడా 53 రోజులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం. దయచేసి చంద్రబాబు నాయుడు గారు నేను ఒకటే వేడుకుంటున్నాను, కామినేని శ్రీనివాస్ గారిని బాగా ఆలోచించండి. ఇవాళ ఏదో లాబింగ్ చేసి అబద్ధాల మాటలు చెప్పి పార్టీకి పని చేయకుండా దోసుకుందామని కొంతమంది వస్తూ ఉన్నారు. ఎదురికి అనేక వ్యాపారంలో దోరదామనో లేకపోతే ఇంకొక రకంగా సర్వనాశనం చేయడానికి చూస్తున్నారు. వీటన్నిటినీ కూడా మీరు గ్రహించుకొని ఏ కార్యకర్త అయితే పార్టీ కోసం కష్టపడ్డాడో ఆ కార్యకర్తను గుర్తించి తప్పనిసరిగా పదవులు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇస్తారన్న నమ్మకం కూడా ఉంది ఈసారి.